హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇండియన్ పాలిటీలోని స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం ప్రవేశిక అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. 1942లో అఖిల భారత షెడ్యూల్ తెగల సమాఖ్య అనే పార్టీని స్థాపించిన వారు. అఖిల భారత షెడ్యూల్ తెగల సమాఖ్య అనే పార్టీని స్థాపించినవారు గాంధీజీ, అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆన్సర్ అంబేద్కర్. 1932లో పూనా ఒప్పందంపై సంతకాలు చేసిన వారు గాంధీజీ, అంబేద్కర్, గాంధీజీ, నెహ్రూ, నెహ్రూ, అంబేద్కర్, నెహ్రూ, జిన్నా. ఆన్సర్ గాంధీజీ, అంబేద్కర్. 1942 డిసెంబర్లో అలహాబాద్లో జరిగిన షెడ్యూల్ కులాల ప్రత్యేక రాజకీయ సమావేశంలో భారతదేశం ఒకే దేశం కాదని, అది దేశాల సమాహారమని ఎవరు ప్రకటించారు? భారతదేశం ఒకే దేశం కాదని, అది దేశాల సమాహారమని ఎవరు ప్రకటించారు? ఆన్సర్ అంబేద్కర్. రాజ్యాంగ పరిషత్లో ఐఎన్సి ఎన్ని సీట్లు గెలుచుకుంది? ఆన్సర్ 208. పాకిస్తాన్ దేశం ఏర్పడిన సంవత్సరం? పాకిస్తాన్ దేశం ఏర్పడిన సంవత్సరం? ఆన్సర్ 1947 ఆగస్టు 14. రాజ్యాంగ సభలో షెడ్యూల్ కులాలకు చెందిన ఎంతమంది సభ్యులున్నారు? రాజ్యాంగ సభలో షెడ్యూల్ కులాలకు చెందిన సభ్యులు ఎంత? ఐఎన్సి 208, మహిళలు 15. ఇక్కడ సభ్యులను గనక మనం చూస్తే, అనగా షెడ్యూల్ కులాలకు చెందిన సభ్యులను గనక చూస్తే 26. నెక్స్ట్ క్వశ్చన్. సోవియట్ యూనియన్ నుంచి ముసాయిదా రాజ్యాంగం ఏమీ తీసుకోలేదని భారతీయ నేపథ్యంలో కీలకమైన గ్రామాలను విస్మరించారని విమర్శించిన వారు మౌలానా హస్రత్ మొహానీ, డిఎస్ సేత్, రంజన్ ఠాకూర్, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఆన్సర్ డిఎస్ సేత్. అమెరికాలోని అధ్యక్ష తరహా ప్రభుత్వంలో కార్యనిర్వాహక వర్గానికి అధిపతి? ఆన్సర్ అధ్యక్షుడు. భారత అధ్యక్షుడు ఎవరి సలహాలను పాటించేలా రాజ్యాంగ సభ ఏర్పాటు చేసింది? ఆన్సర్ కేంద్ర మంత్రులు. భారత ద్వంద్వ రాజతంత్రం ఏ దేశ రాజ్యాంగాన్ని పోలి ఉంది? ఆన్సర్ అమెరికా. ఉపరాజ్యతంత్రాలు ఏ వ్యవస్థలో ఉంటాయి? ఆన్సర్ సమాఖ్య. కింది వాటిలో ఏకీకృత రాజ్యాంగం లక్షణం కానిది? ఏకీకృత రాజ్యాంగ లక్షణం కానిది? ఆన్సర్ ద్వంద్వ రాజతంత్రం. నెక్స్ట్ క్వశ్చన్. ముసాయిదా రాజ్యాంగానికి చేసిన సవరణల్లో ఆమోదం పొందినవి? సవరణల్లో ఆమోదం పొందినవి అడిగాడు. ఇక్కడ ఆన్సర్ 2473. భారత రాజ్యాంగం రూపొందించడానికి పట్టిన కాలం? భారత రాజ్యాంగం రూపొందించడానికి పట్టిన కాలం? ఆన్సర్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్? ఆప్షన్స్: జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ, బిఎన్ రావ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిన సంవత్సరం? రాజ్యాంగాన్ని ఆమోదించిన సంవత్సరం అడిగాడు.
ఇక్కడ 1949 నవంబర్ 26 భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? క్వశ్చన్, భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఆన్సర్ 1950 జనవరి 26. కింది వాటిలో రాజ్యాంగ సభకు సంబంధించి తప్పుగా ఉన్న వాటిని గుర్తించండి. కింది వాటిలో రాజ్యాంగ సభకు సంబంధించి తప్పుగా ఉన్న వాటిని గుర్తించమని అడిగాడు. ఇక్కడ మనం చూస్తే రాజ్యాంగ సభా సభ్యులు 389, చీఫ్ కమిషనర్ పాలిత ప్రాంతాల నుంచి 6, ముస్లిం లీగ్ 73, స్వదేశీ సంస్థానాల నుంచి 93. ఇక్కడ తప్పుగా ఉన్నది కనుక మనం చూస్తే చీఫ్ కమిషనర్ ప్రాంతాల నుంచి 6. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ సభలో ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆన్సర్ 1948 నవంబర్ 4. రాజ్యాంగానికి ఉపోద్ఘాతం, పరిచయం, గుండె లాంటివి ఏవి? రాజ్యాంగానికి ఉపోద్ఘాతం, పరిచయం, గుండె లాంటివి ఏవి? ఆన్సర్ పైవన్నీ. ప్రవేశిక, ప్రస్తావన, భూమిక. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా ఆన్సర్ 121 కోట్లు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని భాషలు ఆన్సర్ 1652. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ప్రజలను పాలిస్తారు. రాజులు రాణులు లేకుండా సాగే ఈ పరిపాలనను ఏమంటారు? ఈ పరిపాలనను ఏమంటారు? ఆన్సర్ సార్వభౌమాధికారం. బాలల హక్కులు ప్రధానంగా ఎన్ని రకాలు? ఆన్సర్ 4. పిల్లల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సహాయ కేంద్రం చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నంబర్. సో పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సహాయ కేంద్రం చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ ఆన్సర్ 1098. ఫీజుల వసూలు, చదవలేదని, ఇంటి పని చేయలేదని శిక్షించడం చట్ట ప్రకారం నేరం. బాలల హక్కులకు భంగం కలిగినట్లయితే సంప్రదించాల్సిన నెంబర్ ఆన్సర్ 1800-425-3525. కేరళలో ఎన్ని బాలల పార్లమెంటులున్నాయి? ఆన్సర్ 2722. 6 నుంచి 18 సంవత్సరాల వయసున్న 30 మంది బాలికలతో ఏర్పాటు చేసింది. 6 నుంచి 18 సంవత్సరాల వయసున్న 30 మంది బాలికలతో ఏర్పాటు చేసింది. ఆన్సర్ బాలల పార్లమెంట్. బాలల హక్కులపై యుఎన్ కన్వెన్షన్ 1989 ప్రకారం కింది వాటిలో బాలల హక్కు కానిది? బాలల హక్కులపై యుఎన్ కన్వెన్షన్ 1989 ప్రకారం కింది వాటిలో బాలల హక్కు కానిది? హానికరమైన మందుల నుంచి రక్షణ పొందే హక్కు, పిల్లల చట్టవిరుద్ధ కార్యకలాపాల నుంచి రక్షణ పొందే హక్కు, విషయ పరిజ్ఞానం, ప్రపంచ గురించి అవగాహన పెంచుకునే హక్కు, హింస, హానికరమైన సంఘటనల నుంచి రక్షణ పొందే హక్కు. ఇక్కడ బాలల హక్కు కానిది కనుక మనం చూస్తే హానికరమైన మందుల నుంచి రక్షణ పొందే హక్కు. హెలెన్ కెల్లర్ ఏ దేశస్థురాలు? ఆన్సర్ అమెరికా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.
బ్రిటిష్ వారు మనల్ని దాదాపు ఎన్ని సంవత్సరాలు పాలించారు? ఆన్సర్ 200 సంవత్సరాలు. 1950 జనవరి 26న 1950 జనవరి 26న మనం వైరుధ్యాలతో కూడిన జీవనంలోకి ప్రవేశించబోతున్నాం. రాజకీయాల్లో మనకు సమానత ఉంటుంది, కానీ సామాజిక ఆర్థిక జీవితాల్లో అసమానత ఉంటుంది. రాజకీయాల్లో ఒక మనిషి ఒక ఓటు ఒకే విలువ అనే సిద్ధాంతాన్ని అనుసరించబోతున్నాం. మన సామాజిక ఆర్థిక జీవితంలో మనకున్న సామాజిక ఆర్థిక చట్రం కారణంగా ఒక మనిషి ఒక విలువ అనే సూత్రాన్ని అమలు చేయలేం అని వ్యాఖ్యానించిన వారు ఎవరు? ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మన భవిష్యత్తు విశ్రాంతి సుఖాల్లో ఉండబోవడం లేదు. మన భవిష్యత్తు విశ్రాంతి సుఖాల్లో ఉండబోవడం లేదు. గతంలో పలుమార్లు చేసిన ప్రతిజ్ఞలు ఈరోజు చేయబోతున్న ప్రతిజ్ఞను నిలుపుకోవడానికి మనం నిరంతరం శ్రమించాల్సి ఉంటుంది. భారతదేశానికి సేవ చేయడం అంటే అందులో ఉంటున్న కోట్లాది వ్యధార్థులకు సేవ చేయడమే అని వ్యాఖ్యానించిన వారు? ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఆన్సర్ 1947 ఆగస్టు 15. కింది వాటిలో గాంధీజీ పత్రిక కానిది? ఆన్సర్ ఆల్ హిలాల్. పాలిటిక్స్ గ్రంథ రచయిత? అరిస్టాటిల్. సామాజిక ఉడంబడిక గ్రంథ రచయిత? ఆన్సర్ రూసో. కింది వాటిలో భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు సంబంధించి సరికానిది? రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు సంబంధించి సరికానిది అడిగాడు. వ్యక్తుల హేతుబద్ధ కోరికలే హక్కులు. కోరికలకు చట్టం నుంచి రక్షణ ఉంటుంది. రాజ్యాంగంలోని 2వ భాగంలో ఉంటాయి. అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించారు. ఇక్కడ సరికాంది గనక మనం చూస్తే భారత రాజ్యాంగంలో 2వ భాగంలో ఉంటాయనేది సరికాదు. కింది వాటిలో సరైంది ఏది? రాజ్యాంగ హక్కులను కాపాడడం, అమలయ్యేలా చూడటం కోసం ప్రభుత్వానికి న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేసేదే రిట్ న్యాయస్థానాలకు స్వతహా లభించే హక్కు. సో ఇక్కడ సరైనది కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన 2 కూడా సరైనవే. కింది వాటిని జతపరచండి. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ అభ్యర్థులు గమనించాలి. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా స్టేట్మెంట్ బేస్డ్లో క్వశ్చన్స్ వస్తున్నాయి. అలాగే మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇంకా కరెక్ట్ ఆర్ నాట్ కరెక్ట్ అంటే సరైనది ఏదో సరికాంది ఏదో అడుగుతున్నాడు. ఇవి మనం ఆన్సర్ చేయాలి. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే సెకండ్ ఆప్షన్ అనేది సరైన జత. ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ పాలిటీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.